భారత్ రైజింగ్ ఫౌండేషన్ జయకిషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి జిల్లా పోలీస్ గ్రౌండ్లో మాస్టర్స్ కప్ టోర్నీ క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ, ఏఆర్డీఎస్పీ చెంచిరెడ్డి, రాజమండ్రి సిటీ అధ్యక్షుడు వై శ్రీనివాస్, చెల్లా మురళి విచ్చేసి మొదటి మ్యాచ్ జట్టు అయిన రాజమహేంద్రి క్రికెట్ క్లబ్ వర్సెస్ ఆనంద్ వారియర్స్ ప్రారంభించారు. ఈ మాస్టర్స్ కప్ ను ఆర్గనైజ్ చేస్తున్న జయకిషన్, మిథున్ వర్మ, మూర్తి చౌదరి, పిలి శ్యామ్ గంగరాజు, కాలుపు సత్యసాయిరాం, కళ్యాణ్, నాగార్జున పాల్గొన్నారు. ఆర్గనైజర్ అవసరం నేనే రాసే కెప్టెన్ రాయించలే ఏం పర్లేదు జేకే గారు గట్టి నేను ఆయనే ఫండ్స్ అన్ని నర్సరీస్ నుంచి వచ్చాయి గారికి మన మిథున్ వర్మ ఓకే ఇస్తారు. వాట్ ఆఫ్ మోర్ సీజన్స్ పట్నాల్ నాగార్జున గారు, ఎస్పీ గారికి కంగ్రాచులేషన్ ఓకే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ giving some inspiration for the cricketers, for the senior cricketers here. టీమ్స్ పార్టిసిపేట్ చేసి మంచి పేరు తీసుకొచ్చి క్రికెట్ అభిమానులందరినీ అలరించాలని కోరుకుంటూ ఈ స్పాన్సర్స్కి అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని దేవుణ్ణి కోరుకుంటూ, ఎందుకంటే వాళ్ళందరూ బాగుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఘనంగా చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా దేవుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటున్నాను. అలాగే ప్లేయర్స్ అందరూ కూడా స్నేహభావంతో అందరూ పార్టిసిపేట్ చేసి హ్యాపీగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అని మాస్టర్స్ కప్ క్రికెట్ టోర్నమెంట్ సంబంధించి ముఖ్య అతిథిగా విచ్చేసిన మురళీకృష్ణ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మాస్టర్స్ క్రికెట్ కప్ 2025 ప్రారంభోత్సవ సందర్భంగా రాజమండ్రి పరిసర ప్రాంతాలందరికీ, బయట వాళ్ళకందరికీ కూడా క్రికెట్ ఆడే ఔత్సాహికులందరికీ కూడా శుభోదయం. మంచి రోజు. మరి 7 రోజులు అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మాస్టర్స్ కప్ సీజన్ 1 టోర్నమెంట్ ఇవాళ ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఈ టోర్నమెంట్ ఓన్లీ 40+ ప్లేయర్స్కి ఎంట్రీ ఉంటుంది. అది కూడా హూ హెయిల్ ఫ్రమ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి రీజన్స్. ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న మిథున్, మా మూర్తి గారు, మా గంగరాజు, వాళ్ళు చాలా మంచి ఒక ఐడియా తీసుకొచ్చి ఓ 40+ టోర్నమెంట్ ఒక కార్పొరేట్ వేలో అన్ని కార్పొరేట్స్లో కూడా అందరినీ ఇన్వాల్వ్ చేసి టోర్నమెంట్ చేద్దామని ఒక ఐడియాతో నా దగ్గరికి వచ్చారు. ఐడియా వచ్చినప్పుడు ఆ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాజెక్ట్ చాలా బాగా అనిపించింది. సో దీని గురించి మేము ఒక రెండు నెలల నుంచి ప్లాన్ చేస్తున్నాం. 2 months నుంచి ప్లాన్ చేస్తే ఇవాళ తెర మీదకి వచ్చింది అది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆర్గనైజర్స్ అండ్ మెయిన్లీ I thank all the sponsors, especially Chaitanya and Challa Balmurli garu, who supported this tournament. Thank you very much, everyone, and all the best to all the teams. Let's play well and make the tournament success. Thank you. అందరికీ నమస్కారం అండి. మాస్టర్స్ క్రికెట్ కప్ టోర్నమెంట్ పింక్ బాల్తో 40+ వాళ్ళందరికీ కూడా ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ కాలంలో ఫిట్నెస్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా 35-40 ఏజ్కి వచ్చేసరికి అందరూ కూడా బద్దకిస్తూ ఇక్కడి నుంచి అందరూ ఒబెసిటీ అయిపోతూ ఉంటారు. సో ఇదే కరెక్ట్ ఏజ్. ఇలాంటి ఏజ్లో అందరికీ కూడా ఉత్తేజంగా మనం ఏం చేద్దాం అనే టైంలో జయకృష్ణ గారు కానీ, చైతన్య చౌదరి గారు కానీ, వీళ్ళందరూ కూడా, పిలి గంగరాజు గారు, మిథున్ వర్మ గారు అందరూ కూడా
40 years వాళ్ళందరికీ కూడా మనం ఇంకా యూత్లోనే ఉన్నాం, మనం ఇంకా ఆడుకోవచ్చు అనే ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి ఇంత మంచి ప్రదేశంలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జయకిషన్ గారిని వాళ్ళ మిత్ర బృందాన్ని అందరిని కూడా అభినందిస్తున్నారు. అందరూ కూడా ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా ఇంకా జరుపుకుంటూ బాగా పార్టిసిపేట్ చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరియు క్రీడని ఒక క్రీడగా కాకుండా మీ జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకొని టైమన్నా గతులు తప్పుతాయో ఏమో తెలియదు, కానీ మీరు మాత్రం ఆ షెడ్యూల్ని తప్పకుండా ఖచ్చితమైన ఒక ప్రణాళికతో నడుపుతున్న ఈ కమిటీకి నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ కమిటీకి మీరు ఇంకా ఉత్సాహాన్ని ఇవ్వాలంటే ఫెయిర్ ప్లే, honest game is not the criteria here, winning and losing is not the criteria here, the way you play is the criteria here, the way you behave in the game, the way you, your attitude, and the way you, all these contributes the game. గెలుస్తాం, ఓడతాం, లైఫ్లో అనేక పెద్ద పెద్ద వాళ్ళే ఒకరోజు ఫెయిల్ అవుతాం, ఒకరోజు సక్సెస్. ఆల్ దీస్ వీ టేక్ ఇట్ యాజ్ స్పోర్టివ్ స్పిరిట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పోర్ట్స్. ఆ స్పిరిట్ తోటి, ఆ ఉత్సాహాన్ని, ఆ ఉద్వేగాన్ని అంతా కూడా మీరు కాపాడాలని, ఈ క్రికెట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఈ వయసులో కూడా మీరు ఎంతో అరవడి తొక్కుతున్నారు ఆడాలని ఈ ఎండలో, చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఆహ్వానం, ఆనందం, ఆరోగ్యం ఇవన్నీ కలిపి ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్. మీరు చెప్పేటువంటి కాదు, స్టిల్ యూ ఎంజాయ్ ద గేమ్. యూ గేమ్, ప్లే ఫర్ ద గేమ్, నాట్ ఫర్ ప్లే ఫర్ యూ. నీతో నువ్వు వాడు, డోంట్ కంపీట్ విత్ నేను. నువ్వు గెలువు, ప్రపంచాన్ని గెలుస్తావు. నువ్వెవడో గెలవాలని చూడద్దు, ఫస్ట్ విన్ యువర్ సెల్ఫ్. ఓకే, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. గత 10 సంవత్సరాలుగా జయకిషన్ గారి వారి టీం సభ్యుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఈ పోలీస్ గ్రౌండ్లో నిర్వహించడం, దాంట్లో గత 4 సంవత్సరాలుగా మేము క్రమం తప్పకుండా పాల్గొనడం మాకు చాలా ఆనందించే విషయం. అయితే ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేటప్పుడు ఎన్నో తెర వెనుకుండి కష్టాలు కానీ నష్టాలు కానీ దాని యొక్క పరిస్థితులు ఏమైనా కూడా క్రమం తప్పకుండా పట్టు వదలకుండా ఈ టోర్నమెంట్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో, మూర్తి గారు కానీ, మిథున్ వర్మ గారు కానీ, ఆకాష్ రాజ్ గారు కానీ, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ టోర్నమెంట్ని స్పాన్సర్షిప్ చేస్తున్నటువంటి జయకిషన్ గారు, చల్లా బాలమురళి గారు, చైతన్య గారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలో కానీ లేదా ఒక రంజీ ట్రోఫీ కానీ ఏదైనా కానీ ఒక 40 సంవత్సరాలు అయిన తర్వాత క్రికెట్ నుంచి విరామం తీసుకోవడం కానీ, రిటైర్మెంట్ ప్రకటించడం కానీ, లేదా టీంలో సెలెక్ట్ చేయకపోవడం కానీ ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే దీని యొక్క ప్రత్యేకత 40 years అబోవ్, 40 years దాటిన తర్వాత వచ్చేటువంటి ఆ ఏజ్ దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక టోర్నమెంట్ నిర్వహించాలనేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి కమిటీ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యూత్లో కానీ వాళ్ళలో ఉన్నటువంటి భావోద్వేగాలు కానీ జయాపజయాలకు స్పందించే విధానం ఒకలా ఉంటుంది. 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళ యొక్క మెచ్యూరిటీ కానీ ఆ చూసే విధానం కానీ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఈ 40 years అబోవ్ ఉన్నారో వాళ్ళ యొక్క శారీరక దారుఢ్యాన్ని పెంచడంలో కానీ, మానసికమైన ఉల్లాసం కలిగించే విధంగా కానీ చాలా బ్రాడ్గా ఆలోచించి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ గెలుపు క్రికెట్ గేమ్లో గెలుపు ఆటములు అనేది అత్యంత సహజం. మనం గేమ్ని ఎంజాయ్ చేయాలి తప్పితే ఓడామా గెలిచామన్నది మైండ్ తీసుకోకుండా ఆటని ఎంజాయ్ చేయాలని చెప్పి మేము వాళ్ళకి తెలియపరుస్తూ, ఎగ్జాంపుల్ నిన్న ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ మ్యాచ్లో 5వ రోజున లాస్ట్న 8-9 వికెట్లు పడిపోయినా కూడా అటుపక్క ఎండ్లో ఉన్నటువంటి రవీంద్ర జడేజా లాస్ట్ వరకు కూడా టీంని గెలిపించడం కోసం అతను విశ్వ ప్రయత్నం చేయడం అంటే పోరాట స్ఫూర్తి. అలాగే మనం జీవితంలో కానీ, క్రికెట్లో కానీ, ఏదైనా గేమ్లో కానీ ఏదైనా సమస్య వచ్చేటప్పుడు అదే పోరాట స్ఫూర్తిని మనం ప్రదర్శించి మనం విజేతలుగా నిలవాలి. గెలిచామా ఓడామన్నది పక్కన పెడితే మన జీవితాన్ని గెలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులు మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. సార్ జగ్గిరెడ్డి గారికి,
ఈ టోర్నమెంట్ని ప్రతి ఇయర్ క్రమ తప్పకుండా నిర్వహిస్తూ ఎక్కడ ఏ వివాదాలు లేకుండా ముందుకు నడిపిస్తున్నటువంటి జై కిషాన్ వారి టీం సభ్యులకు, కమిటీ సభ్యులకి, దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్సమాంజలి తెలియజేసుకుంటూ ఈ టోర్నమెంట్ను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మూర్తి గారికి, మిథున్ వర్మ గారికి కూడా, గంగరాజు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందాక సార్ చెప్పారు, క్రికెట్ కానీ ఏ గేమ్ అయినా సరే నైతిక విలువలతో ఉన్నతమైనటువంటి మన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ టోర్నమెంట్లో మనం మ్యాచ్లు ఆడేటప్పుడు గెలుపు ఓటం అనేది అత్యంత సహజంగా తీసుకోమని, మన యొక్క క్రమశిక్షణ కానీ, బిహేవియర్ కానీ, మనం ఉండేటువంటి విధానం కానీ మరింత మందికి స్ఫూర్తిదాయక మాస్టర్స్ తరఫున, అంటే జనరల్గా క్రికెట్ కానీ గేమ్స్ అనేవి కూడా ఒక ఏజ్ లిమిట్ పెట్టుకుని, ఒక ఏజ్ దాటిన తర్వాత ఇప్పుడు గేమ్స్ ఏం ఆడతాం చాలే అని చెప్పి ఎవరికాలు అనుకుంటూ ఉంటారు. కానీ దీని ప్రత్యేకత ఏంటంటే 40 years అబోవ్ ఎవరైతే ఉంటారో, అంటే ఆల్మోస్ట్ జీవితంలో మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత కూడా ఒక గేమ్ స్పిరిట్తో అందరికీ ఫిట్నెస్ కానీ, సమస్యలు ఎదుర్కొనేటువంటి మానసిక స్థైర్యం వచ్చిన తర్వాత కూడా ఈ టోర్నమెంట్ పెట్టాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నటువంటి సభ్యుల్ని, కిషాన్ గారిని, వారి కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ గేమ్ అయినా సరే యూత్లో వయసులో ఉండేటప్పుడు దాని భావోద్వేగాలు కానీ, దాని యొక్క పరిణామాలు కానీ, దాన్ని తీసుకునే విధానం ఒకలా ఉంటుంది. కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనం చూసే విధానం కానీ, ఆలోచించే విధానం కానీ ఒకలా ఉంటుంది. ఈ ఏజ్లో ఈ గేమ్ స్పిరిట్తో మనం మరింత ముందుకెళ్ళడానికి శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి ఆనందం కలిగించే విధంగా, మనిషి ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా ఈ క్రికెట్ని తీసుకోవడం మనందరం కూడా ఆనందించదగిన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంత చక్కగా ఆ కార్యక్రమం చేస్తున్నటువంటి కమిటీ సభ్యులను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాం.